ట్రైలర్ అప్డేట్ అధికారికంగా ఇవ్వకపోయినా కనీసం ఇలాంటి అప్డేట్ ఇస్తూ ఉంటే ఫ్యాన్స్ లో ఉత్సాహం మామూలు రేంజ్ లో ఉండదని, ఒకే ఒక్క చిన్న యానిమేషన్ వీడియోతో సోషల్ మీడియా మొత్తం ఊగిపోయిందని అంటున్నారు ఫ్యాన్స్. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 5వ తారీఖున కానీ 6వ తారీఖున కానీ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. నూతనంగా వచ్చిన విఎఫ్ఎక్స్ షాట్ ని జత చేసే ఉద్దేశంతోనే ట్రైలర్ కాస్త ఆలస్యం అయ్యిందని, లేకపోతే రేపే విడుదల అయ్యి ఉండేదని అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమా హిందీ వర్షన్ కోసం వారణాసిలో ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఈ ఈవెంట్ కి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని కూడా ప్రచారం సాగింది. కానీ సమయం లేకపోవడంతో వారణాసి ఈవెంట్ రద్దయిందట. కేవలం తెలుగులో మాత్రమే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందట. హైదరాబాద్ లో కానీ తిరుపతిలో కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో బాబీ దేయోల్, నిధి అగర్వాల్, సత్యరాజ్, నూరా ఫతేహి, జిషు సేన్ గుప్తా ఇతర కీలక పాత్రలను పోషించారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. వీరమల్లు పేరుతో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. మొఘల్ సామ్రాజ్యం బ్యాక్గ్రౌండ్ లో ఈ సినిమా తెరకెక్కింది. మొఘలుల పరమైన చారిత్రాత్మక కోహినూర్ వజ్రాన్ని తస్కరించే యోధుడి పాత్ర ఇది. ఔరంగజేబు పాత్రని బాబీ దేయోల్ పోషించాడు. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు మాస్ యాత్రకి సిద్ధపడుతూ ఉన్నారు. థియేటర్ల వద్ద సందడికి ఇప్పటి నుంచి సమాయత్తమవుతున్నారు. నెవర్ బిఫోర్ అన్నట్లుగా వీరమల్లు పండుగ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విడుదల కాబోతున్న తొలి సినిమా ఇదే కావడం వల్ల ఎప్పుడెప్పుడా అంటూ ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ తో ఒక ఊపు ఊపడం ఖాయంగా కనిపిస్తోంది ఈ మూవీ. ఈ క్రమంలో ది మంత్ ఆఫ్ అరియర్ వీరమల్లు పేరుతో వీడియో వదిలారు ఫ్యాన్స్. పవన్ ఫ్యాన్స్ ఎంత ఉత్కంఠతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అనేది ఈ వీడియోని చూస్తే అర్థం చేసుకోవచ్చు. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.